సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే లసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససదచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పటి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యం ఏంటంటే
పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కలియకుంటుందా ఉండదా, విడబడిపోతారా? అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచి చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి. చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ శుక్రుడు కేతువు ఉండటం చాలా ఇబ్బంది. అష్టమంలో కుజుడు, జన్మంలో గురువు. ఈ కుజ గురువుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ద్వాదశంలో కానీ, అష్టమంలో కానీ, జన్మంలో కానీ, ద్వితీయంలో కానీ శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉండేటట్లయితే మరి జన్మస్థ శని అంగారు కుర్వంతి ప్రాణ సందేహం, బతకడం చాలా కష్టంగా ఉంటుంది. స్థాన చలనం చేసే ఉద్యోగం దగ్గర కానీ, ఉండే ఇంట్లో నుంచి కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధనక్షయం, విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుల పాలవుతారు. ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. అందులో విశాలమైంది కుజుడు అష్టమంలో ఉన్నాడు, గురువు జన్మంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టేది. దాదాపు యాక్సిడెంట్లు అవ్వటానికి అవకాశం ఉంది, విరగటానికి అవకాశం ఉంది, ఆపరేషన్లకు పోవాల్సిన పరిస్థితి రావచ్చు. వీటన్నిటినీ తప్పించుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. గురువు బాగాలేడు, నీ నూరే నీకు దెబ్బతీస్తుంది. ఏదైనా ఒక మాట చెబితే తిరగబడి పొట్లాడుకొని ఉద్యోగం చేసే చోట సమస్య చేతులారా తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి శుక్రుడు మరి కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి రవి బాగాలేడు, కుజుడు బాగాలేడు, బుధుడు బాగాలేడు, శని బాగాలేడు, గురువు బాగాలేడు. 2 గ్రహాలే బాగున్నాయి. 6 గ్రహాలు బాగున్న గ్రహాలు శుక్రుడు కేతువు. ఈ శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వివాహం జరగడానికి అవకాశం ఉంది. కానీ వివాహం జరిగే చోట కూడా జాగ్రత్తగా పిల్ల నీకు సరిపోయి ఉందా లేదా, నీ జాతకం సరిపోయిందా లేదా, చేసుకోవచ్చునా లేదా అది విచారించుకోవాలి. అట్లా కాకుండా ఇట్లాంటి టైంలో నీచ జాతి స్త్రీలు కలవటానికి అవకాశం ఉంది. ఎక్కడైనా సరే నిన్ను ప్రేమించాలంటుంది, నీ సంపాదన చూస్తుంది, చిన్నగా నిన్ను వల్ల వేసుకుంటుంది, నీకు ఆమె ఎంతో మంచిదానిలా కనబడుతుంది. నువ్వు ఇంటికి పోయే పని లేదు,
ఎప్పుడు దాని దగ్గరే ఉండి ఉన్న సంపాదన అంతా దానికి పెట్టేసి పెళ్ళాం పిల్లలు తల్లిదండ్రులకి ఎవరికి కూడా డబ్బు పెట్టకుండా పెళ్ళైన వాళ్ళైతే పరాయి స్త్రీకి పెట్టి మొత్తం నష్టపడిపోవటం, ఇంటికి రాకపోవటం. సరే చివరికి ఆ పిల్ల నీ భార్య ఇంటికి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఏమంటారంటే అసలు చేసుకున్న భార్య మంచిదానిలాగా అప్పుడు కనబడదు, మరి పరాయి స్త్రీ నీకు చాలా మంచిదానిలాగా కనబడుతుంది. నీ దగ్గర డబ్బులన్నీ అయిపోయి అప్పుల పాలైన తర్వాత, నీ దగ్గర డబ్బులు లేకపోయిన తర్వాత నిన్ను వదిలి వాడు అది ఇంకోటితో పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? దాన్ని చూసి ఇది నాకు అక్కర్లేదు అనుకుంటావు. చివరికి ఇంటికి వద్దామంటే భార్య లేదు, భార్యతో సంబంధం లేదు, పెళ్ళాం ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు అనాథ శరణాలయాల్లో. ఇట్లా అయిపోయి ఏమవుతుంది? శాస్త్రం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, అరే ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే, నీ బతికే ఇంట్రా అంటారు. చివరికి ఉన్నది అసలాన భార్య. ఈ భార్య జీవితం మొత్తం ఉండాల్సిన భార్యని వదులుకొని పరస్త్రీ వ్యామోహం. ఇప్పుడు చాలామంది ఇట్లాగే చేస్తూ ఉన్నారు. పరస్త్రీ వ్యామోహం ఎక్కువైపోయింది. ఉద్యోగాల్లో బాగా ఆడవాడు కానీ మగవాడు కానీ చేసుకున్న వాడి కంటే పైన ఈ రెండో వాడు బాగా అందంగా మంచిగా కనపడతాడు. ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకున్న భర్తని ఆడమనిషి, చేసుకున్న భార్యను మగవాడు వదిలి వీళ్ళిద్దరు కలిసి విడబడిపోయి నానా గందరగోళం అయిపోయి కోర్టుకు పడి ఎన్నో తిప్పలు పడి చివరికి విడాకులు రాక మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి వీలుగాక ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అటువంటి సమస్యలు కూడా రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్తగా కాదు, ముఖ్యంగా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా శాంతులు చేయాలంటే చేయించుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.